హలో అండి. వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అండి, ఎవరికైనా గానీ గుమ్మడికాయ ఎప్పుడు కట్టుకోవాలి ఇంటికి అనేసి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. అమావాస్య రోజు చక్కగా అమావాస్య రోజుకి ముందు రోజే మనం చక్కగా మంచి గుమ్మడికాయ చూసుకోండి. పైన తొడిమ ఉన్న గుమ్మడికాయ చూసుకొని తెచ్చుకొని చక్కగా శివాలయం దగ్గరలో ఉన్న శివాలయం అయ్యగారికి చెప్పేసి ఆ గుడిలోనే నిద్ర చేపిచ్చండి. అంటే గుమ్మడికాయని అక్కడ ఉంచేసేయండి. తెల్లారి మళ్ళీ శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఆ గుమ్మడికాయ చక్కగా పసుపు కుంకుమ అలంకరించి శివయ్యకి చూపిచ్చేసి ఆయన నేత్రాలు పడిన గుమ్మడికాయని తీసుకొచ్చేసి మన ఇంట్లో కట్టుకుంటే ఎలాంటి నరదృష్టి కానీ, ఎలాంటి చెడు దృష్టి కానీ, ఎలాంటి గ్రహపీడలు కానీ, ఎలాంటి సమస్య అయినా కానీ ఆ రూపంలో వెళ్ళిపోతుందండి. తప్పకుండా అమావాస్య రోజు ఇలాంటి పని చేసుకోండి. గుమ్మడికాయని తీసుకొచ్చుకొని చక్కగా ఇంటికి కట్టుకోండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎక్కడో దూరంగా ఉండి కూడా మన మంచి బాగోగులు తెలుసుకొని అయ్యో బాగుపడిపోతున్నారు కదా అని ఏడ్చే వాళ్ళ దృష్టి, మనలో ఉండి మనతోటే ఉండి మనం పెట్టేదే తినుకుంటూ ఉండే వాళ్ళ దృష్టి, వాళ్ళు కూడా మన మీద పడి ఏడుస్తారనమాట. అలాంటి వాళ్ళ దృష్టి, తర్వాత మన పక్కనే ఉంటూ మనతో మంచిగా ఉన్నట్టుగా ఉండి చెడు కోరుకునే వాళ్ళ దృష్టి, తర్వాత మన వ్యాపారంలో కూడా మంచిగా వ్యాపారం కొనసాగాలి, ఎలాంటి దృష్టి ఉండకూడదు, మనం వేసే అడుగులో శివయ్య తోడు ఉండాలి, ఇలా కోరుకున్నా కానీ చక్కగా ఇలా శివాలయంలో నేను